ఏం చెప్పారో ఒకసారి చెప్తాను. నేను లేను, మా హస్బెండ్ విన్నారు, సరిగా చెప్పలేదని చెప్పారు. సరే ఓకే మేడం, నేను చెప్తాను మీకు డెమో చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇట్లా పవర్ ఆన్ చేసుకుంటే మిషన్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనకు వచ్చేసి మార్నింగ్ మీరు కర్రీస్ కానీ రైస్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకుంటే డైరెక్ట్గా దాన్ని హీట్ చేసుకోవాలి అనుకుంటే రీహీట్ అంటాం. మనం చేసి పెట్టిన వాటిని హీట్ చేసుకోవడానికి రీహీట్ అంటాం. స్నాక్స్ కావచ్చు, ఏదైనా సరే హీట్ అనేది. ఓకే, అది డైరెక్ట్గా దానిపైన అంటే ఈ వీల్ పైన ఇది పెట్టేసి దీనిపైన పెట్టుకోవాలి. ఇది లేకుండా ఎప్పుడు రన్ చేయకూడదు మనం. ఓకే, అది పెట్టేసి స్టార్ట్ ప్రెస్ చేస్తే 30 సెకండ్స్లో హీట్ అయిపోతుంది. 30 సెకండ్స్ సరిపోలేదంటే మళ్ళీ స్టార్ట్ ని ప్రెస్ చేస్తుంటే 30 సెకండ్స్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది మనకి. ఓకే, స్టాప్ ని 1 టైం ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది అండ్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే క్లియర్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకే, అది ఇది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మనకు. తర్వాత ఇక్కడ మైక్రో, గ్రిల్, కన్వెన్షన్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ వచ్చేసి మనకు సిలిండర్ పైన ఎలా చేసుకుంటామో అంటే పర్సన్ దగ్గర ఉండి సిలిండర్ పైన టెంపరేచర్ అంతా చూస్తూ పెంచుతూ తగ్గుతూ ఇలా ఎలా చేస్తామో ఇక్కడ కూడా దగ్గర ఉండి చేసుకుంటాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి మైక్రో అంటే కుకింగ్ కు సంబంధించిన ఐటమ్స్ అన్ని చేసుకుంటాం. ఇక్కడ రైస్ చేసుకుంటాం, కర్రీస్ చేసుకుంటాం, లేదా ఇట్లాంటివి ఏ ఐటమ్స్ అన్న పాలు కలగబెట్టుకోవచ్చు, వాటర్ కలగబెట్టుకోవచ్చు, ఇలాంటివి ఏవైనా సరే చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మైక్రో అంటాం. మైక్రోలో వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి 900 ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ మోర్ ఆర్ లెస్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తుంటే చేంజ్ అయితే ఉంటుంది. చూడండి, మనకు అంటే ఐటమ్ ని బట్టి టెంపరేచర్ పెట్టుకోవాలి. అట్లానే ఐటమ్ ను బట్టి కాదండి. మనం ఇప్పుడు సిలిండర్ పైన పాలు కాగబెడుతుంటాం, ఒకసారి హైలో పెడతాం, ఒకసారి మీడియం లో పెడతాం, ఎట్లా కావాలంటే అట్లా ఉంటుంది కదా. టెంపరేచర్ ఎక్కువ పెడితే స్పీడ్ గా కాగుతాయి త్వరగా. అట్లా ఇది కూడా అంతే. టెంపరేచర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా రొటేషన్ చేస్తే టైం వస్తుంటది మనకి. ఇది ఎంతో కొంచెం అంటే అవి మనం ఎగ్జాంపుల్ గా గ్లాస్ పాలు పెట్టినాం, అవి ఎంత టైంలో కాగుతావో తెలియదు కాబట్టి ఎంతో కొంచెం టైం ఇచ్చేసి స్టార్ట్ చేసేస్తున్నాం. మనం 17 మినిట్స్ ఇచ్చేస్తాం, స్టార్ట్ చేస్తాం. అది ఏ స్టేజ్ లో ఉందో చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు రన్ అవుతుంది, పాలు కాగేవా లేదా పొంగిపోతున్నాయి, ఏ స్టేజ్ లో ఉందో చెక్ చేసుకోవాలి అనుకుంటే స్టాప్ ని ఇట్లా 1 టైం ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. ఇట్లా ఓపెన్ చేసి చూసుకుంటాం. మనం పెట్టిన ఐటమ్ అవ్వలేదు అంటే మళ్ళీ క్లోజ్ చేసేసి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ నొక్కేస్తే స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. లేదా లోపల పెట్టిన ఐటమ్ కి ఇంకా టైం ఇంక్రీజ్ చేయాలి అంటే ఇలా మోర్ ఆర్ లెస్ అని ఉంటుంది. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు టైం, లేదా టైం తగ్గించుకోవాలి అనుకుంటే టైం తగ్గించుకోవచ్చు. ఇట్లా స్టాప్ ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ క్లియర్ అయిపోతుంది. ఇది మైక్రో అన్నట్లు. తర్వాత గ్రిల్, చికెన్, మటన్, పన్నీరు, క్యాప్సికమ్, కబాబ్ ఐటమ్స్ అన్ని చేసుకుంటాం మనం. ఎగ్జాంపుల్ గా అదర్ మనకి కొన్ని ఇచ్చారు రెసిపీస్ కోసం. ఇవి చూడండి, ఇది వచ్చేసి హై స్టాండ్ అంటాం, హై ర్యాక్ అంటాం, ఇది లో ర్యాక్ అంటాం. మనము ఎట్ ఏ టైం ఈ 2 యూజ్ చేయకూడదు. మనము ఏదైనా ఒకటి మాత్రమే యూజ్ చేస్తాము. ఓకే, ఈ లో ర్యాక్ పైన వచ్చేసి పెద్ద పెద్ద పీసెస్ పెట్టుకుంటాం, హై ర్యాక్ పైన వచ్చేసి చిన్న చిన్న పీసెస్ పెట్టుకుంటాం. ఓకే, ఏదైనా ఒకటి సరే ఇట్లా పెట్టేసుకున్న తర్వాత గ్రిల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇలా రొటేషన్ చేస్తే ఇట్లా టైం వస్తుంది మనకు. టైం ఇచ్చేసి స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఇది గ్రిల్. కబాబ్ ఐటమ్స్ అని చేసుకుంటాం కామన్ గా సేమ్. మళ్ళీ ఇది పాస్ చేసుకుంటాం, ఓపెన్ చేసి చూసుకుంటాం, అవ్వలేదు అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం, లేదా టైం ఇంక్రీజ్ చేసుకుంటాం, టైం డిక్రీజ్ చేసుకుంటాం. స్టాప్ ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ క్లియర్ అవుతుంది. ఇది హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి, హ్యాండ్ గ్లౌజెస్ తో తీసేసుకోవాలి ఇది. ఓకే, తర్వాత దీనికి కూడా పీసెస్ పెట్టుకోవచ్చు. మొత్తం మనం దీనికి పీసెస్ పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇది కూడా గ్రిల్ లోనే వస్తుంది మనకు. గ్రిల్ సెలెక్ట్ చేసుకుంటాం, టైం ఇచ్చేస్తాం, స్టార్ట్ చేస్తాం. ఇది ఇలా రొటేట్ అవుతుంటుంది. అండ్ స్టాప్ ని ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది అండ్ 2 టైమ్స్ క్లియర్ అయిపోతుంది. ఇది హ్యాండిల్ మనకు ఎంత తీయచ్చు. దాని తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ కన్వెన్షన్, బేకరీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని చేసుకుంటాం. బిస్కెట్లు, బన్నులు, పిజ్జా, బర్గర్ ఇలాంటివన్నీ చేసుకుంటాం. ఓకే, కన్వెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే 180 టెంపరేచర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వెన్షన్ చేసే కంటే ముందు ప్రీ హీట్ చేయాలి మిషన్. ప్రీ హీట్ ఓన్లీ ఎంటీగా రన్ చేయాలి మిషన్. చూడండి, కన్వెన్షన్ మనం ఇలా పెట్టగానే 180 టెంపరేచర్ వస్తుంది. స్టార్ట్ ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ప్రీ హీట్ అని వస్తుంది. ఇది ప్రీ హీట్ అనేది 180 డిగ్రీస్ దాకా వచ్చేసి అంటే ఇక్కడ 180 డిగ్రీస్ పడేసి మ్యూజిక్ వచ్చేసి ఆగిపోతుంది. అది 1 or 2 minutes టైం తీసుకుంటుంది. అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ కన్వెన్షన్ ప్రెస్ చేస్తే ఇట్లా టెంపరేచర్ వస్తుంది. తర్వాత స్టార్ట్ 1 టైం ప్రెస్ చేస్తే టైం అడుగుతుంటది మనకు. ఇలా రొటేషన్ చేస్తే టైం వస్తుంటది. ఎంతో కొంచెం టైం ఇచ్చేసి స్టార్ట్ చేసేస్తే స్టార్ట్. ప్రీ హీట్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుందా? అది అయిపోయిన తర్వాత మ్యూజిక్ వస్తుంది, అప్పుడు ఆఫ్ చేయాలా? అంతే, ఆఫ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ కావాలి. అది ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఫంక్షన్ రన్ అవుతుంది. ఇప్పుడు లోపల మనం ఎగ్జాంపుల్ గా కేక్ తయారు చేస్తున్నాము. మళ్ళీ అది కామన్ గా ఏ స్టేజ్ లో ఉందో చెక్ చేసుకోవాలంటే స్టార్ట్ ని
క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూసుకుంటాం. ఇది అవ్వలేదు అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసేస్తే ఎక్కడైతే అయిపోతుందో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఆ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిగ్రీ చేసుకోవచ్చు అండ్ క్లియర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది బేసిక్ పాయింట్స్. తర్వాత అకార్డింగ్ టు మొత్తం మాన్యువల్ లో ఉంటాయి, ఇందులో ఉంటాయి ఈ రెసిపీస్ అన్ని ఇందులో ఉంటాయి. మనకు ఏ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది థియరీ కూడా ఉంటుంది మనకు. రెసిపీస్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే ఓకే, చూడండి డైట్ ఫ్రై బై లో క్యాలరీస్ అని ఉంది ఇక్కడ మనకు. అండ్ పేజ్ నెంబర్ 26 నుంచి 48 వరకు పేజ్ నెంబర్ ఉంటుంది. ఏ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ పేజ్ నెంబర్ లో థియరీ ఉంటుంది. రెసిపీ నేమ్స్ ఇక్కడ ఉంటుంది మనకు. ఓకే, ఇప్పుడు చూడండి సపోజ్ గా ఇక్కడ డైట్ ఫ్రై బై లో క్యాలరీస్ అని ఉంది అంటే 2 ఆప్షన్స్ అన్నట్టు ఇక్కడ మనకు. డైట్ ఫ్రై అంటే DF1 అని వస్తుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే HP1 అని వస్తుంది. ఫస్ట్ వన్ DF1 మనకు ఇక్కడ DF1 అని ఉంటుంది చూడండి. డైట్ ఫ్రై DF1 అంటే చికెన్ నెగెట్స్ చేసుకోవచ్చు. 27 పేజ్ నెంబర్కి వెళ్ళిపోతే ఇంటిగ్రేట్స్ ఏమేమి తీసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి అన్ని మిక్స్ చేసేసుకుని స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది. చూడండి DF1 చేస్తాం మనము. స్టార్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ క్వాంటిటీ అడుగుతుంది మనల్ని, వెయిట్ ఎంత అని. ఇక్కడ మెమోర్ ఆర్ లెస్ అనేది వెయిట్ లో ఇలా రొటేషన్ చేస్తుంటే వస్తుంటుంది. ఈ చికెన్ నెగెట్స్ అనేది ఎన్ని గ్రామ్స్ వరకు చేసుకోవచ్చు అనేది ఉంటుంది ఇక్కడ. ఇది 300 గ్రామ్స్ వరకు లాస్ట్ మనం ఎనఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ 300 గ్రామ్స్ వచ్చేసి స్టార్ట్ చేసేస్తే 18 minutes లో అది కంప్లీట్ అయ్యి ఉంటుంది. ఓకే, అండ్ స్టాప్ ని 1 time ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. సేమ్ కామన్ 2 times. తర్వాత DF1 నుంచి మనకి ఎంత ఉన్నాయంటే ఇట్లా 25 వరకు ఉంటాయి. ఇట్లా రొటేషన్ చేస్తుంటే వస్తుంటుంది మనకు. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్నిటికి ప్రీహీట్ అడుగుతుంది, ఆటోమేటిక్గా అదే ప్రీహీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే తీసేసుకుంటుంది. కొన్నిటికేమో డైరెక్ట్ గా స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫస్ట్ దానికి ఏమన్నా క్వాంటిటీ అడిగింది మనకు. దీనికి ఏమడుగుతుందంటే ఇది పిండితో తయారు చేస్తాం, మిక్స్ వెజ్ బాజీ ఉంది కదా, కొంచెం పిండి కలుస్తుంది కాబట్టి దానికి అంతటికి ఇట్లా ప్రీహీట్ అడుగుతుంది మనకు. అట్లా నెక్స్ట్ దీన్ని 2 times ప్రెస్ చేస్తే HP1 వస్తుంది. HP1 ఇక్కడ హెల్త్ కి సంబంధించిన ఆప్షన్స్ దాన్ని 2 times ప్రెస్ చేస్తే బై అని ఉంది ఇక్కడ మనకు 2 అన్నట్లు, ఇది లేదా ఇది అన్నట్లు. అంటే 1 time ప్రెస్ చేస్తే డైట్ ఫ్రై వస్తుంది అండ్ 2 times ప్రెస్ చేస్తే లో క్యాలరీస్ అని వస్తుంది మనకి. ఈ లో క్యాలరీస్ లోనే మనకు ఇందులో చూడండి హెల్త్ ప్లస్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. కలాచన ఇలాంటివన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంటుంది. ఇలా రొటేషన్ చేస్తుంటే వచ్చేస్తుంటుంది. ఇవి ఏవి వద్దు అనుకుంటే మనం సూప్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. దీన్ని ఇలా రొటేషన్ చేస్తుంటే ఇందులో ఇవి 25 ఉన్నాయి కదా, 25 కంప్లీట్ అయిపోయిన తర్వాత సూప్ ఐటమ్ SO1 నుంచి SO18 వరకు ఉంటుంది. ఇవి కూడా ఏది వద్దు అనుకుంటే కాంటినెంటల్ కూడా ఇదే ఇలా రొటేషన్ చేస్తుంటే వచ్చేస్తుంటుంది. CO1 నుంచి ఇట్లా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది. కొన్నిటికి డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది, కొన్నిటికి ఫ్రీ హీట్ అడుగుతుంది, కొన్నిటికేమో వెయిట్ అడుగుతుంది మనకు. ఓకే, అదే తర్వాత చార్కోల్ ఉంది ఇక్కడ. చార్కోల్ CH1 అని. చార్కోల్ వచ్చేసరికి పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు, ముర్గన్ తందూరి ఇలాంటివన్నీ చేసుకుంటాం మనం. చార్కోల్ అంటే గ్రిల్ కి చికెన్ మటన్ ఇలాంటివి చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఆ పేజ్ లోకి వెళ్ళేసి ఈ థియరీ మొత్తం చూసుకుంటాం. ఇప్పుడు CH1 ఉంది, స్టార్ట్ చేసేసాం. ప్రీహీట్ అంటే ఎందుకంటే మనము పిండిలో మిక్స్ చేసి పెడతాం కదా, అలాంటి వాటికి ప్రీహీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ రోటీస్ బాస్కెట్ కి ఇక్కడ ఉంది. రోటీస్ కూడా చేసుకోవచ్చు. దీని ప్రకారంగానే వెళ్ళాలి మీరు. BR1 అని వస్తుంది చూడండి. రోటీస్ ఇది 2 times ప్రెస్ 1 time. ఇది 1 time అండి. బాస్కెట్ అని BR1 BR2 BR3 ఇట్లా కావాలంటే ఇట్లా. ఇక్కడ మనకు 25 వరకు మనకు కామన్ ఏదైనా చేస్తే స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది. చపాతీ ప్లేట్ ఏమన్నా పెట్టాలి. చపాతీ ప్లేట్ అంటే మనకు ఇది కొత్తగా ఉంటుంది మనకి. దీని మీద పెట్టేసుకోవచ్చు. అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలని ఇక్కడ ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ థియరీ మొత్తం ఉంటుంది మేడం. లోపల ఉంటుంది. అది ఏ మెటల్ ట్రేస్ యూజ్ చేయాలి, లేదా ఎలా యూజ్ చేయాలనేది ప్రతి థియరీ ఇంటిగ్రేట్స్ ఏం తీసుకోవాలి, ఎలా పెట్టాలి అనేది మొత్తం అందులో ఉంటుంది. అట్లా ఇప్పుడు కర్రీస్ వేడి చేసుకోవాలనుకో అవి బౌల్ ఏమన్నా విడిగా అవి నేను చెప్తానండి. బౌల్స్ అవన్నీ చెప్తాను. ఇవన్నీ కామన్ గా ఇందులో రెసిపీస్ అనేవి ఉంటాయి. ఇందులో దీన్ని ప్రిపేర్ అయ్యి దీన్ని చేసేసుకుంటే వచ్చేస్తుంది ఇది. ఓకే, తర్వాత మీరు మిషన్ లో వాడాల్సిన బౌల్స్ ఏవి అని అంటే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇది ప్లాస్టిక్ తీసుకుంటే ఏంటంటే మనం మైక్రోలో మాత్రమే వాడుకుంటాం. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇది ఇచ్చారు మనకు. ఇది టపర్వేర్ అంటాం మనం. ఇది పాలు కాగబెట్టుకోవడానికి మాత్రమే వస్తుంది. ఓకే, అండ్ తర్వాత ఇది చూడండి బోరోసిల్ గ్లాస్ బౌల్స్ అని అంటాం మనము. గ్లాస్ బౌల్స్ అని రాసుకుని ఉంటుంది, దాని కింద బోరోసిల్ అని రాసుకుని ఉంటుంది, లేదా ఓవెన్ సేఫ్ బౌల్ అని రాసుకుని ఉంటుంది మనకు. అన్నింటిలో వాడుకోవచ్చు కామన్ గా. మైక్రోలో, గ్రిల్లో, కన్వెన్షన్ లో అన్ని చోట్ల వాడుకోవచ్చు మనం ఇది తీసుకుంటే మనకు. ఓకే, అవి తీసుకోండి. గ్లాస్ బౌల్స్ ఉంటాయి, 1 kg వరకు వస్తాయి మనకు. సెట్ వస్తుంది 100 grams 200 grams 300 grams కప్స్ ఉంటాయి మొత్తం. 1 kg 1.5 kg వరకు వస్తాయి. అది తీసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మర్చిపోయి దీంట్లో ఉంటుంది అన్నారు కదా, చపాతీలు అయినా సరే ఇట్లాంటి గ్లాస్ బౌల్స్ ఉంటాయి మనకి. కేక్ బౌల్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, అందులో యూజ్ చేసుకోవచ్చు మనకి. ఓకే, అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే చెప్పండి.
అదేలే బౌల్లో పెట్టేస్తే సరిపోతుందిగా కర్రీస్ వేడి చేయడానికి అట్లా. డైరెక్ట్ గా మీరు అందులో బౌల్లో పెట్టేసి స్టార్ట్ నొక్కేస్తే 30 సెకండ్స్ లో హీట్ అవుతుంది. 30 సెకండ్స్ సరిపోతలేదు అనుకుంటే మళ్ళీ స్టార్ట్ ఇట్లా ప్రెస్ చేస్తుంటే 30 సెకండ్స్ 30 సెకండ్స్ ఇంక్రీజ్ ప్రీహీట్ అంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పిజ్జాని వేడి చేయాలి జస్ట్ అదే ఇదే చేసి పెట్టిన వాటిని హీట్ చేసుకోవడానికి రీహీట్ అంటాం. ఓకే, డైరెక్ట్ 30 సెకండ్స్ అది. ఇట్లా ఆన్ చేసి పెడితే ఏం ప్రాబ్లం ఆఫ్ చేసుకోవాలి, అట్లా పెట్టుకోవాలి. ఆ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాల్సింది అయిపోయినాక. ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. అక్కడ పొగలు రావడం అట్లా ఏమన్నా వస్తుంది, 2-3 టైమ్స్ వస్తుంది. ఇది ఈ ప్లేస్ సేఫ్ అయినా లేదంటే ఏం కాదు, వెంటిలేషన్ బాగుంటుంది, ఇంకా హీట్ త్వరగా రిఫ్లెక్ట్ అవుతుంది, బాగుంటుంది. ఇదే బెటరా? బెటర్. ఈ గ్లాస్ కి ఏం కాదు మేడం, అది కింద రాదు మేడం హీట్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తుంటుంది మనకు. ఇక్కడ ఒక కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది మనకు, మళ్ళీ కిందికి రాదు హీట్ అనేది మనకు. అంటే ఆఫ్టర్ కుకింగ్ తర్వాత ఇది పట్టుకుంటే కాలడం అట్లా ఏమన్నా? ఇది రాదు, ఇక్కడ ఇది పట్టుకుంటే రాదు, కానీ ఈ సైడ్స్ మొత్తం కాలుతుంది మొత్తం లోపల. ఓకే, ఈ సైడ్స్, ఇటు సైడ్ కానీ ఈ సైడ్ కానీ కాలుతుందా? గ్లౌజెస్ ఉంటాయి, ఇవి ఓవెన్ కి సంబంధించిన సేఫ్ గ్లౌజెస్ ఉంటాయి. అదిలే వీడు ఉన్నాడు కదా పట్టేసుకుంటాడు అని అట్లా లోపలికే పెట్టేసాను. సారికి ఒకటి మిస్టేక్ వచ్చింది, ఒకసారి అడగండి.